జన్మకే మనం మోక్షానికి వెళ్ళిపోతున్నామంటే నిజంగా ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనమే. అంటే ఈ జన్మలో నెక్స్ట్ ఇంత క్లారిటీగా పర్టికులర్గా దేవుడు అక్కడ ఉన్నాడు, ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో నువ్వు అక్కడికి వెళ్తామని చెప్పే గురువులు నాకు ఎక్కడ కనిపించలేదు, దొరకలేదు కూడా. ఇంత మంచి అవకాశాన్ని వేదాద్రి మహర్షి గారు, నాగేశ్వర మహర్షి గారు, సుధర్మయ్య గారు నిజంగా మాకు అందజేసినందుకు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసినాం కాబట్టి ఎక్కడో పల్లెటూరులో పుట్టిన మహబూబ్ నగర్ డిస్టిక్, అక్కడ ఎక్కడో పల్లెటూరు, ఇక్కడ దాకా రాగలిగానంటే నిజంగా చాలా గ్రేట్. అరటిపండుని ఒలిసి మొత్తం కంప్లీట్గా దింపించేశారు. అది డైజెషన్ చేసుకోవడం మనది బాధ్యత. ఈ సర్టిఫికేట్ నిజంగా బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఓహో, నేను ఒక బ్రహ్మజ్ఞానిగా నేను ఫీల్ అయ్యాను. నేను అంటే దీంతో ఇంటికి తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టేసి అయిపోతుంది. కానీ ఈ సర్టిఫికేట్ చూస్తుంటే ఏడుపు వస్తుంది, బాధగా అవుతుంది. ఇంత పెద్ద బాధ్యతని నెరవేర్చగలనా లేదా అని నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ సర్టిఫికేట్ చూసినప్పుడల్లా బాధపడాలా, సంతోషపడాలా, రెండు పడాలి. ఎందుకు బాధ, ఎందుకు సంతోషం అంటే ఇంత పెద్ద విద్యని ఒక 3 రోజుల్లోనే అందించేశారు వీళ్ళు గురువులు పక్కనే ఉండి. నిజంగా తను అన్నట్టు అక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా సైలెన్స్గా, నేను ఫిగర్స్ నాకు అంత ఫేస్ ఐడెంటిఫికేషన్ కాలేదు, కానీ అక్కడ నుంచి చాలా మంది నడుచుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. నాకు కూడా అబ్జర్వేషన్ వచ్చింది. ఎవరా ఏంటని నేను చాలాసేపు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా కానీ నాకు కనిపించలేదు. కానీ నీడైతే ఇక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోయింది, ఇక్కడ వరకు కనిపించారు. ఇంత పెద్ద బాధ్యతని చేతిలో పట్టుకుంటుంటే చాలా ఆశ్చర్యంగాను సంతోషంగా కూడా ఉంది. నిజంగా దీన్ని సేవకు ఉపయోగించుకుంటారా, ఏ విధంగా ఉపయోగించుకుంటారా గురువుల ఇష్టం. గురువులకే నేను ఈరోజు నిజంగా సరెండర్ అవుతున్నాను. హ్యాపీ. నేను ఈరోజు ఫస్ట్ నా కుటుంబాన్ని నేను మార్చాలనుకుంటున్నాను. ఆల్రెడీ వాళ్ళకు ఉన్నారు విద్యలోనే. ఫస్ట్ నా కుటుంబాన్ని, నా ఊరిని మార్చుదామని ఒక 6-7 మంత్స్ నుంచి ఉంది తపన. అంతకుముందు లేదు. నేను నా కుటుంబం మారితే చాలా ఉద్దేశంతో ఉన్నాను. ఇప్పుడైతే ఖచ్చితంగా ఈరోజు నాతో డబ్బు లేకపోవచ్చు, కానీ గురువుల ఆశీర్వాదం ఉంది నాకు. ఆశీర్వాదంతో నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడికైనా ఏమైనా చేయగలను. థ్యాంక్ యూ. నాకు జన్మించిన తల్లిదండ్రులకి, గురువులకి నేను ఎప్పుడు సదా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సుఖినో భవంతు.